అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మసాలా పొడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఏమేమి కావాలో చెప్తానండి. ధనియాలు వచ్చేసి 100 గ్రాములు తీసుకున్నానండి. అంటే ఈ కప్పుతోటి 2 కప్పులు అయితే 100 గ్రాములు అవుతాయండి. ఓకేనండి. ఇవి వచ్చేసి 100 గ్రాములు ధనియాలండి. ఇవి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి 100 గ్రాములండి. ఇవేమో కాశ్మీరీ చిల్లీ అండి. కలర్ కోసం ఒక 20 గ్రాములు వేసాను. అదేవిధంగా మామూలు ఎండుమిర్చి ఉంటాయి కదండి, అవి ఒక 80 గ్రాములు వేసుకున్నాను. మొత్తం కలిసి 100 గ్రాములండి ఎండుమిర్చి. ధనియాలు 100 గ్రాములండి. మిగతాయన్నీ 50 గ్రాములండి. ఇది శనగపప్పు 50 గ్రాములండి. శనగపప్పు సాయి మినపప్పు అంటారు కదండి, అది 50 గ్రాములు. కందిపప్పు 50 గ్రాములండి. మెంతులు 15 గ్రాములు. ఆవాలు 15 గ్రాములు. జీలకర్ర 50 గ్రాములు. బియ్యం 50 గ్రాములు. మిరియాలు 15 గ్రాములండి. ఇప్పుడు వచ్చేసి మిరియాలు, మెంతులు, ఆవాలు 15 గ్రాములు. మిగతాయన్నీ 50 గ్రాములండి. ఈ యొక్క ఎల్లిపాయలు కూడా 50 గ్రాములండి. ఇలా ఒలిచి పెట్టుకోవాలి. సొంటి 2 కొమ్ములు తీసుకున్నానండి. ఈ యొక్క 50 గ్రాములు ఉంటాయండి. అదేవిధంగా దొడ్డుప్పు ఉంటుంది కదండి, లావు ఉప్పు, ఇది 15 గ్రాములు తీసుకున్నానండి. ఇది కూడా కొంచెం వేయించాలండి, తడి లేకుండా. పసుపు అండి 1 స్పూన్ తీసుకున్నాను. ఇంగువ పొడి 1 స్పూన్ అండి. ఇది కరివేపాకు ఒక 50 గ్రాములండి. కడిగి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టానండి. తడి లేకుండా చూసుకోవాలండి. ఒకరోజు ఎండపెట్టాలి అన్నీ కూడా. ఈ విధంగా ఎండపెట్టి నెక్స్ట్ డే చేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చెప్తానండి ఏ విధంగా చేయాలో. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. గిన్నె వేడి కానివ్వాలి. వేడి అయింది కదండి. ఇప్పుడు మంటను కొంచెం తగ్గిద్దామండి. ఇప్పుడు ధనియాలు 100 గ్రామ్స్ అండి. వీటిని కూడా వేసి వేయించాలండి. ఇప్పుడు ధనియాలని ఈ విధంగా తిప్పుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనకి గిన్నె బాగా వేడయ్యాక మంట తగ్గించి పెట్టుకొని మనం మంచిగా వేయించుకోవాలండి. ఈ మసాలా పొడికి ఇవి మనకి బ్రౌన్ కలర్లో రావాలండి, మాడవద్దు. ఒకవేళ నల్లగా అయ్యాయనుకో చేదుగా అవుతాయి. మంచిగా చూసుకొని ఆగకుండా తిప్పుతూ ఉండాలండి. మంచిగా రోస్ట్ కావాలండి. ఆయిల్ ఏం అవసరం లేదండి. ప్రతి ఒక్కటి కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. చూడండి, మనకి వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. గుమగుమలాడే మసాలా స్మెల్ వస్తుంది, ధనియాల స్మెల్. ఆ విధంగా అయ్యే వరకు మనము ఈ విధంగా వేయించాలండి. చూడండి, ఇప్పుడు మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయ్యాయండి మనకి. ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి టర్న్ చేసుకుందామండి. వేరే బౌల్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్ పెట్టేశానండి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను పచ్చి శనగపప్పు అంటారు కదండి, అదొక 50 గ్రామ్స్ అండి. నేను అన్ని కొలతలు ఒక్కొక్కటి వేసుకుంటూ చెప్తానండి, మీకు కూడా ఐడియా ఉంటుందండి. ఓకేనండి. ఇది కూడా ఇలాగే రోస్ట్గా వేయించుకోవాలండి. మాడకుండా మంచిగా వేయించుకోవాలండి. మంచిగా కలర్ రావాలి. ఇవి నిల్వ ఉంటాయి కదండి 1 మంత్ వరకు, అందుకని మనం స్టోర్ చేసుకుంటాము. ఇక ఈ బౌల్లో వేసానండి ధనియాలు వేయించి. శనగపప్పుని ఈ విధంగా మంచిగా రోస్ట్గా వేయించుకుందామండి. ఇవి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఆ గిన్నెలో వేసేసుకుందామండి. అన్నీ ఒకటే బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కందిపప్పు వేస్తున్నానండి, 50 గ్రాములు. దీన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. మనం ఇట్లా తిప్పుతూనే ఉండాలండి గరిటెతోటి. మంచిగా రోస్ట్గా వేయించాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మనకి పప్పు వేగితే స్మెల్ తెలుస్తుంది కదండి, మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ వచ్చింది కదా. వేరే గిన్నెలో టర్న్ చేస్తున్నానండి. అన్నీ ఆ గిన్నెలో వేసేసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్ పెట్టేశానండి.
ఇప్పుడు వచ్చేసి సాయి మినపప్పు కూడా 50 గ్రాములు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా తిప్పుతూ ఉండాలండి. గరిటెతో ఇలా తిప్పుతూ ఉంటే మంచిగా కలర్ వస్తాయండి. అట్లనే ఉంచితే మాడిపోతాయి. మనం కొంచెం ఓపిక చేసుకొని తిప్పాలండి. ఇవి కూడా కలర్ వచ్చాయి కదండి, చూడండి. దాంట్లో వేస్తున్నానండి. ఇవి వచ్చేసి బియ్యం అండి. బియ్యం కూడా 50 గ్రాములండి. ఇది కూడా ఇలానే తిప్పుకోవాలండి. కొంచెం టైం టేకింగ్ ఉంటుందండి. కాకపోతే వీడియో లెంతీ అయిద్దని నేను వేసి తిప్పి మంచి కలర్ షేడ్ కాగానే తీస్తున్నానండి. మీరైతే కొంచెం సేపు వేయించుకోండి. నేను మంచి కలర్ వచ్చాక చేంజ్ చేస్తున్నాను. అన్నీ ఒకే బౌల్లో వేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర కూడా 50 గ్రామ్స్ 50 గ్రాములు తీసుకున్నానండి. ఇది కూడా మంచిగా కలర్ రావాలండి. మంచి స్మెల్ వస్తుంది వేయించినప్పుడు. కొంచెం టైం పట్టిద్దండి. మరి వీడియో లెంత్ అయింది కదా, నేను అందుకనే వేసాక కొంచెం చూపిస్తున్నాను. మంచి కలర్ వచ్చాక మళ్ళీ టర్న్ చేసేటప్పుడు చూపిస్తున్నానండి. మీరు కూడా కొంచెం ఓపిక చేసుకొని చిన్నగా చేస్తే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు నేను ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇది కూడా జీలకర్ర తీస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మెంతులు అండి. 15 గ్రాములండి మెంతులు. ఈ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. మంచి స్మెల్ రావాలండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆవాలు కూడా వేసుకుంటున్నానండి. ఆవాలు కూడా 15 గ్రాములండి. ఈ రెండు కలిపి వేయించుతున్నాను. ముందు మెంతులు కొంచెం కలర్ వచ్చాక ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండు కలిపి వేపుతున్నానండి. ఇప్పుడు ఈ రెండు ఇలా కలిపి వేపాక మంచిగా బ్రౌన్ అండ్ షేడ్ వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుతున్నాను కదండి, మాడిపోవద్దండి. మనం అట్లనే ఉంచొద్దు, ఇట్లా తిప్పుతూనే ఉండాలండి. ఇవి కలర్ షేడ్ అయ్యాయి కదండి, తీస్తున్నానండి. ఇప్పుడు మిరియాలండి. మిరియాలు కూడా 15 గ్రాములండి. మిరియాలు, ఆవాలు, మెంతులు మనకి 15 గ్రాములండి. మిగతాయన్నీ 50 గ్రామ్స్. ఓకేనండి. మళ్ళీ మనకి వచ్చేసి ధనియాలు, ఎండుమిర్చి 100 గ్రామ్స్ అండి. చూడండి మనకి మిరియాలు కూడా ఏగాయి కదండి, తీసాను. ఇప్పుడు వచ్చేసి నేను శొంఠి అండి ఇలా తుంపేసుకోవాలండి. ఇవి కొంచెం కలరు రావాలండి, ఎందుకంటే ఇవి పచ్చిగా ఉంటాయి కదా, కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాతకి మనం మిక్సీ పట్టేటప్పుడు దీన్ని నలిపి వేసుకొని మిక్సీ పట్టాలండి, ఇలానే పెట్టొద్దు. ముందైతే కొంచెం వీటిని వేయించాలండి. చూడండి నేను చూపిస్తున్నా కదా, అదేవిధంగా దోరగా వేయించండి, మాడిపోకుండా ఇలా తిప్పుతూ దోరగా వేయించండి. ఇవి కొంచెం టైం పడుతుందండి, కొమ్ములు కదా కొంచెం టైం పట్టిద్ది. ఇవి ఇప్పుడు కలర్ వచ్చాయి కదండి, నేను తీసేస్తున్నాను. ఆ విధంగా వేయించుకోండి. ఇప్పుడు వచ్చేసి కాశ్మీరీ చిల్లీ వేసానండి, దాంతోపాటు రెడ్ చిల్లీ కూడా వేస్తున్నానండి. వీటిని కూడా ఇదే విధంగా కొంచెం కలరు మనకి గలగల అనే వరకు వేయించుకోవాలండి, మాడొద్దు. ఇలా తిప్పుతూ కొంచెం వేడైతే చాలండి, అంటే దాంట్లో పచ్చితనం పోవడానికి అంతే, మనం స్టోర్ చేసుకుంటాం కదా అందుకని. ఓకేనండి. అది కాశ్మీరీ చిల్లీ అండి. ఈ విధంగా మనం కలుపుకోవాలండి, ఎక్కడ ఆగకుండా కలుపుతూనే ఉండాలండి. అప్పుడు మంచిగా అన్నీ ఈక్వల్గా రోస్ట్గా ఎగుతాయండి. ఓకే అండి. ఫైనల్గా ఇవి కూడా వేడయ్యాయి కదండి, ఇవి కూడా ఆ బౌల్లో తీసుకుంటున్నానండి, వేరే గిన్నెలో వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేశానండి. ఇప్పుడు కరివేపాకండి నేను కడిగి పెట్టుకున్నాను, కొంచెం బాగా వేయించాలండి, తడి లేకుండా చూసుకోవాలండి. లేదంటే మనం ముందు రోజే కడిగేసి ఎండబెట్టుకున్నా పర్వాలేదండి, ఎండబెట్టుకొనైనా వేయించాలి. ఇప్పుడు తడిపోయే వరకు బాగా వేయించుకోవాలండి కరివేపాకును కూడా. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేయించుకోవాలండి, మనకి తడి లేకుండా చూసుకోవాలి. చూడండి మంచిగా వేగింది కదా, వేరే గిన్నెలో వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టానండి.
ఇప్పుడు వచ్చేసి సాల్ట్ 15 గ్రాములండి. ఇవి కూడా కొంచెం వేడి చేసుకుందామండి. తడి ఉంటుంది కదా, అది కూడా తడి లేకుండా సాల్ట్ కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకుందామండి. అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మంట చిన్నగా పెట్టి వేయించాలండి. ఇది కూడా వేడైంది కదండి, ఆ పప్పుల్లోని ఇది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు పసుపు అండి కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుందామండి. కొంచెం వేగితే మనకి మంచిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం 1 స్పూన్ పసుపు అండి. 1 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కొంచెం రోస్ట్ కాగానే ఎమ్మటే తీసేయాలండి. పచ్చివాసన పోవడానికేనండి. ఇంగువ కూడా అంతే అండి, 1 స్పూను. కొంచెం 1 మినిట్ ఇలా అనేసి పచ్చితనం పోయే వరకు ఆ పొడులు వేద్దామండి. ఇంగు వేయటం వల్ల మంచిగా గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. ఓకేనండి. ఫైనల్గా అన్నీ మనం రోస్ట్గా వేయించామండి. ఇవి చల్లారాలండి. చల్లారాక వీటిని మిక్సీ పట్టాలండి. వీటిని చల్లారేటప్పుడు ఏ విధంగా మిక్సీ పట్టాలో చూపిస్తానండి. ఇప్పుడు వీటిని మిక్సీ పడతానండి. చల్లగా అయ్యాయి కదా, ఇప్పుడు తీసుకెళ్ళి మిక్సీ పడతానండి. ఈ ఎల్లిపాయలు వచ్చేసి మనం లాస్ట్లో వేసుకోవాలండి. ఈ పొడిలన్నీ పట్టాక లాస్ట్కి వేసుకోవాలండి. అది కూడా చూపిస్తానండి ఎప్పుడు వేయాలో. ఇప్పుడు ఈ సొంటి ఉంది కదండి, మనం ఇలా ఒక కవర్లో కానీ పేపర్లో కానీ పెట్టుకొని ఇలా ఒక రాయి తీసుకొని ఫోల్డ్ చేసి ఈ విధంగా కొట్టుకోవాలండి. ఈ విధంగా కొట్టడం వల్ల అది మంచిగా పొడి పొడిగా అవుతుందండి. చూడండి, సొంటిని ఇలా కొట్టా కదండి, ఇలా పెట్టేసుకొని పేపర్లో ఇలా కొట్టాలండి. అప్పుడు మనకి అది పొడి పొడిగా అవుతుందండి. అట్లే మిక్సీలో వేయొద్దు. చూడండి, ఇప్పుడు పొడి పొడిగా అయిపోయింది కదా, ఈ పొడిని కూడా మనం మిక్సీలో వేసి పట్టేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా మనము ఇప్పుడు మిక్సీ పట్టుకొని వద్దామండి అన్ని పొడులు కలిపి. చూడండి, ఈ విధంగా పొడి పట్టాను కదా, లాస్ట్లో వెల్లిపాయలు వేస్తున్నానండి. వేసి ఇలా మిక్సీ పట్టాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చానండి. పొడులన్నీ పట్టాను. లాస్ట్లో వాయిలో ఇది వేసానండి, ఎల్లిపాయలు వేసి ఇప్పుడు మిక్స్ చేస్తున్నానండి. అన్నీ కలిపి అన్ని దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లిపాయలు పట్టింది ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. మనం ఎంత మిక్స్ చేసుకున్నా కానీ మిక్సీలో పడితే మొత్తం పర్ఫెక్ట్గా అయింది కదండి, అందుకని మళ్ళీ మిక్సీ పట్టుకొని వస్తాం. చూడండి, ఎల్లిపాయలు వేసాక మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టానండి. ఫైనల్గా ఈ విధంగా పొడి మనకి రెడీ అయిపోయిందండి. ఎంతో గుమగుమలాడే మసాలా పొడి అండి, కర్రీస్లో వేసుకునేది. ఏ గ్రేవీ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుందండి. బెండకాయ పులుసు, చామదుంపల పులుసు, మనం ఏం చేసుకున్నా దాంట్లో వేసుకోవచ్చండి. పులుసు కర్రీస్, గ్రేవీ కర్రీస్లో వేసుకోవచ్చండి, ఫ్రైలో కూడా వేసుకోవచ్చండి. ఎంతో అమోఘమైన మసాలా పొడి అండి. ఇలా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి కూర కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మసాలా పొడి అండి. ఇది వేయటం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. మనం వెల్లిపాయలు లాస్ట్లో వేసుకున్నామండి, వేసి మళ్ళీ మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి పొడి పట్టు వేసుకున్నానండి. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదండి, చల్లారాక ఇలా డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఒక 1 మంత్ వరకు చేసుకొని మనం ఈ డబ్బాలో పెట్టుకోవచ్చండి. ఎంతో గుమగుమలాడే మసాలా పొడి అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.